హలో ఫ్రెండ్స్, ఏమి ఉన్నా లేకపోయినా మనిషి జీవితంలో ప్రశాంతత అనేది ఒకటి ఉంటే చాలు. అన్నీ ఉన్నట్లే. ఈ ప్రశాంతత అనేది లేకనే ఎప్పుడూ ఒత్తిడి, ఆందోళనతో సతమతమవుతున్నాడు. అసలు ఏంటి డిప్రెషన్? డిప్రెషన్ ఒక మానసిక రుగ్మత. దీన్నే కుంగుబాటు అని పిలుస్తారు. మహిళలు, పురుషులు, చిన్న, పెద్ద ఇలా ఎలాంటి భేదం లేకుండా ఎవరికైనా ఇది రావచ్చు. బాధ, కోపం, నిరుత్సాహం, ఆందోళన లాంటి భావోద్వేగాలు అందరికీ వస్తుంటాయి. అయితే డిప్రెషన్ బాధితుల్లో ఇవి దీర్ఘకాలం ఉంటాయి. అంతేకాదు, వారి జీవితాన్ని ఇవి తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. కుంగుబాటు చాలా కారణాల వల్ల వస్తుంది. ఇది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. అయితే ఆప్తుల్ని కోల్పోవడం, భాగస్వామి దూరం కావడం, కొందరు మోసం చేయడం, పెద్ద పెద్ద జబ్బులు లాంటి తీవ్రంగా కుంగదీసే పరిణామాల వల్లే ఎక్కువ మంది డిప్రెషన్ బాధితులుగా మారుతుంటారు. నిద్ర సమస్యలు, కొన్ని ఔషధాల దుష్ప్రభావం, మంచి ఆహారం తీసుకోకపోవడం, ఫిట్నెస్ లేకపోవడం, మార్కులు తక్కువ రావడం, ఉద్యోగం పోవడం వంటివి కుంగుబాట్ల ముప్పును పెంచుతాయి. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల కుంగుబాటు సంక్రమిస్తుంది. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే భావోద్వేగాలు, దీర్ఘకాలం బాధలో ఉండటం, ఎప్పటికప్పుడే ఏడుపు వస్తున్నట్లు అనిపించడం, తరచూ నిరాశ ఆవహించడం, సర్వం కోల్పోయినట్లు అనిపించడం, ఎక్కువగా ఆందోళన పడటం, చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటం, సహనం కోల్పోవడం, ఇష్టపడే పనులను ఆస్వాదించలేకపోవడం, ఏదో తప్పు చేసిన భావన కలగడం. ఇక ఆలోచనలు ఎలా ఉంటాయంటే ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా రావడం, ఏకాగ్రత చూపలేకపోవడం, ఆత్మన్యూనతా భావాలు, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు చుట్టుముట్టడం. ఇక ప్రవర్తన విషయానికి వస్తే ఇష్టపడే పనులను పక్కన పెట్టేయడం, తరచూ చేసే అలవాటు పడిన పనులపై అశ్రద్ధ, కుటుంబం, స్నేహితులను దూరంగా పెట్టడం, ఆఫీసులో పని చేయడానికి ఇబ్బంది పడటం, తనకు తానే హాని చేసుకోవడం. శారీరకపరమైన లక్షణాలు నిద్ర పట్టకపోవడం, నిస్సత్తువ ఆవరించడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, కారణం లేకుండా నొప్పులు రావడం. అసలు దీని నుంచి బయటపడడం ఎలా? నచ్చని వ్యక్తులతో గడపడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడం, గతాన్ని, భవిష్యత్తు గురించి చింతన వదిలేయడం, నచ్చిన సినిమా చూడటం, మ్యూజిక్ వినడం, వ్యాయామం, యోగా చేయడం, ధ్యానం చేయడం లాంటివన్నీ చేస్తే కొంతలో కొంత డిప్రెషన్కి తగ్గించుకోవచ్చు.